పాకిస్తాన్ సల్మాన్ ఖాన్ని డిజోన్ చేసుకుంది. సల్మాన్ ఖాన్ మీదన ఉగ్రవాద ముద్రేసింది. జాయ్ ఫోరంలో బెలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా మొన్ననే ప్రకటించాడు కదా, అంటే బెలూచిస్తాన్ నుంచి వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు, పాకిస్తాన్ నుండి వచ్చారు అన్నారు కదా. అది ఆ రోజు నేను అనుకున్నాం కదా, సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు పాకిస్తాన్ విడదీశాడు, పాకిస్తాన్ ప్రేమికుడని తన మీద ఉన్న ముద్ర చెరిపేసుకున్నాడు. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ని ఇంకా అధికారికంగా చీల్చకపోయినా సరే తన మాటలతో చీల్చాడు. ముస్లిం సమాజంలోనే ఇది ఒక పెద్ద చర్చకి దారితీసేటటువంటిది. పాకిస్తాన్ ఎలా ఏడుస్తుందో చూడాలనుకున్నాం, ఇప్పుడు నిజంగానే ఏడుస్తోంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ని ఉగ్రవాదిగా ప్రకటించేసింది ఏకంగా పాకిస్తాన్. జాయ్ ఫోరంలో బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రస్తావించినందుకు గాను మండిపడింది. 1997 ఉగ్రవాద నిరోధక చట్టంలో 4వ షెడ్యూల్ కింద సల్మాన్ ఖాన్ పేరుని చేర్చింది పాకిస్తాన్ ప్రకటన మీద ఇప్పుడు సల్మాన్ ఖాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ నాటకాలు అని నిలదీస్తున్నారు. అదే సందర్భంలో పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ని ప్రతి ఒక్కళ్ళు తప్పుపడుతున్నారు.